బావా, చెప్పరా. ఓ డౌట్ వచ్చింది. ఒరే పెద్ద డౌట్. నీ పనికి మాలిన ఎలా దెయ్యాలు తిరిగే టైంలో ఫోన్ చేసి డౌట్ అంటే ఏంటండి, సుఖంగా పడుకున్న పెండి నువ్వు. ఏం ముందు చెప్పగలడు? అడగరా. ఇప్పుడు సూర్యుడు వేడిగా ఉంటాడు కదా. అమ్మ మన దగ్గర ఉంటే బాగున్నాయి, గ్యాస్ పని లేకుండా వంట అని చేసుకుందాం. సూర్యుడి దగ్గరగా ఉంటే గ్యాస్ పని లేకుండా వంట చేసుకుంటావా? ఆ, సూర్యుడు మన దగ్గరికి వస్తే మనందరం మాడి మసిపోతారని నిస్తాన్నాసిన ఎలా తెలిసి ఆడదాం ఏదిని. పనికి మాల డౌట్ అని చేసుకుని నువ్వు గేదె పాలు తాగుతున్నావా లేదు జిల్లెట్ చెట్టు పాలు తాగుతున్నావు నువ్వా? అబ్బాయి చిన్నప్పటి నుంచి సిర్లెక్సే ఉంది. చెర్లిక్స్ తాగుతున్నావా? అసలు నీ పుట్టక మారదురా, నువ్వు మనిషివే రాంగ్ నువ్వు. చూడు, పుట్టు గురించి నన్ను అడగ, పుట్టగొడుగుని అడుగు. మరి పుట్టకూడగా ఒరే నేను అన్నది పుట్టకరా, పుట్టకూడగా అంటారు నీ సన్నాసినాయాల. అయినా నీకు తెలియట్లేదని బావా. ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఇప్పుడు లేడు, లేకపోతే మనోడికి మనమే పెద్ద కాంపిటీషన్. నువ్వు కాంపిటీషనే పెట్టుకుంటావు, స్లిప్ టెస్ట్లే పెట్టుకుని తగలాడరా బాబా. నువ్వు నాకు ఫోన్ చేసావు, మొహమే దించును మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేసావు నాకు. నువ్వు అసలు మనిషి దున్నపోతురు నువ్వా? మనిషి కాదేంటి నువ్వు అసలు? దేవుడు సిగ్గుచారం పెట్టలేదంటారు నీకా? ఫోన్ పెట్టి అసలు నువ్వు నా ఫోన్ చచ్చిపోతాం మళ్ళీ నాకు ఫోన్ చేసి. హలో బావా. అరే ఏంట్రా అర్ధరాత్రి నుండి ఫోన్ చేసా బావా బావా అంటాను ఏంటి? అదే నాకు డౌట్ వచ్చిందిరా. అయ్యి బాబు వీడికి మళ్ళీ డౌట్ వచ్చేసిందిరా. అయ్యి బాబు నా మెంటలు వచ్చేస్తుంది, అసలు చచ్చిపోతాను నేను అసలు. చెప్పి చచ్చిపో. నా బతుకు ఏంటో చెప్పు. వీడు పెట్టే టార్చర్కి అసలు నాకు సావాలో బతకాలో కూడా అర్థం కావట్లేదు అసలు. స్ట్రెస్ తీసుకోక బావా, కంగారు ఏమీ లేదు. తెల్లవారుజామున ఫోన్ చేస్తాను, అప్పుడు చెప్పు. అంటే నేను పడుకోవద్దు ఇంకాను? ఆయనే నాకు తెలియదురా, నేను అనుకుంటాను ఆరోగ్యం చేస్తా. ఆ తొక్కలో ఆరోగ్యం, నీ వల్ల నాకు ఆరోగ్యం ఎక్కడ తగలడిందిరా నీ పనికి మళ్ళీ అలా.